హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం కొన్ని విషయాలు బిజినెస్లో తెలుసుకుందాం. బిజినెస్ అనగానే చాలామందికి కొంతమందికి బిజినెస్ ఒడుపు అనేది ఉంటుంది. ఒడుపు అంటే దాని యొక్క అంటే సూచనలు పుట్టుకతోనే ఉంటాయి. బిజినెస్ చేయాలి, బిజినెస్తో మనం బతకాలి అని. కొంతమంది గవర్నమెంట్ జాబ్కి అలవాటు పడ్డ వాళ్ళు గవర్నమెంట్ జాబ్కి, కొంతమంది ప్రైవేట్ జాబులు చేసుకుంటూ ఉంటారు, కొంతమంది సొంతంగా బిజినెస్ చేసుకుంటుంటారు. వీటన్నిటికి తేడా ఏంటి అంటే, గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళకి ప్రతి నెల శాలరీ వస్తుంది, దానికి తగ్గట్టుగా వాళ్ళు బతుకుతారు. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉంటారు ఎక్కువగా, వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ ఖర్చులు పెట్టుకుని బతుకుతుంటారు. సొంత బిజినెస్ వాళ్ళు ఏంటి అంటే సంపాదిస్తేనే కోట్లు సంపాదిస్తారు. లేకపోతే ఒకే లెవెల్లో పండ్ల వ్యాపారులు కానీ, టైలర్లు కానీ, ఎవరైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకున్న వాళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడకుండా బతుకుతూ ఉంటారు. అందుట్లో మంచి బిజినెస్ ఏదన్నా ఉంది అంటే అది మనదేనండి, టైలరింగ్. దీంట్లో కూడా కష్టాలు ఉంటాయి మనకి. ఏంటి అంటే చాలా ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ దాటుకుంటూ కూడా మనం ఎదగొచ్చు అనమాట. అది ఎలా ఎదగాలి, అలా అదొకటి. ఈరోజు కలకత్తా టైలర్స్ ఒకవేళ మనం పెట్టుకుంటే వాళ్ళని ఎలా మెయింటైన్ చేయాలి, పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, ఎవరు పెట్టుకుంటే బాగుంటుంది, ఎలా పెట్టుకోవాలి, ఎలా ఎదగాలి అనే దాని గురించి నేను మీకు కొన్ని వివరాలు చెప్తాను. దానికంటే ముందు ఈ బ్లౌజులు వచ్చేసి ఒక 4 బ్లౌజులు అండి. బోట్ నెక్ బ్లౌజులు, వెనకుక్సులు ఇలా డ్రాప్ పెట్టి కుట్టమన్నారు. ఈ అమ్మాయి ఎప్పుడు మా దగ్గరే కుట్టిస్తూ ఉంటుందండి బ్లౌజులు. రమ అని చాలా మంచి సిస్టర్ అనమాట. మనకి యూట్యూబ్లో చూసి మమ్మల్ని తెలుసుకొని ఫలానా దగ్గర ఉంటారు అన్నయ్య అని చెప్పేసి తెచ్చి ఇక్కడ పట్టించారండి. ఒక 3 ఇయర్స్ బ్యాకే మేము యూట్యూబ్ పెట్టిన స్టార్టింగ్లోనే మాకు పరిచయం అనమాట. చాలా దూరం నుంచి వచ్చి మాకు పట్టించి మమ్మల్ని చూసి వెళ్తూ ఉంటారు. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మాకు దగ్గరైన ఒక బంధువు లాంటి అమ్మాయి అనమాట. చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటుంది ఈ అమ్మాయి. అయితే అమ్మాయి ఎప్పుడు నేనే నా స్వహస్తాలతో కుట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎక్కువ శాతం. అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ ప్రకారం ఇంకొక 4 బ్లౌజులు కుట్టండి అన్నయ్య, కాటన్వి ఒక 2 పట్టు చీరలవి కొంచెం నాకు అర్జెంట్ ఉంది అన్నయ్య అని చెప్పేసి పట్టించి వెళ్ళారనమాట. అయితే ఓకే అని చెప్పేసి తీసుకున్నాను. 4 లైనింగ్లు తీసుకున్నాను, పిండి వేసి మీటరు ఇలా హైరన్ చేసేసాను. దీంతోపాటు ఈరోజు మీకు బిజినెస్ టిప్స్ కొన్ని చెప్తాను. ఇంతకుముందు మగ్గం వర్క్ గురించి తెలుసుకున్నాము, ఈ తర్వాత కంప్యూటర్ వర్క్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు టైలరింగ్ గురించి. ఈ టైలరింగ్ అనేది ఏంటి అంటే అండి, ఒక చాలా గొప్ప విద్య అనమాట. ఈ విద్య ఏంటి అంటే ఎంత గొప్పదంటే, ఇక ఒక చిన్న మెట్టు అనమాట. ఒక చిన్న కాలువలో నుంచి ఆ కాలువ ప్రవహించుకుంటూ నదిలో నుంచి ప్రవహించుకుంటూ వెళ్ళి సముద్రంలో కలిసినట్టు మన పని కూడా చిన్న కాలువ నుంచి స్టార్ట్ అయినట్టుగా అవుతుందన్నమాట. ఫస్ట్ టైలరింగ్ అనేది జీరో అండి. ఒకప్పుడు వాల్యూ ఉండకపోయేది టైలరింగ్కి. నేను కుట్టిన కొత్తలో కూడా టైలరింగ్ ఎందుకు నేర్చుకున్నామని కూడా చాలామంది నన్ను అన్నవాళ్ళు ఉన్నారు. నాకు తెలియదు అసలు ఇది నేను నేర్చుకోవాలని కూడా నాకు అంతగా అప్పుడు తెలియదు. కాకపోతే నాకు ఎందుకో చేయాలి అనిపించింది, ఇది చేయడం మొదలుపెట్టాను. తర్వాతకి నాకు దీని వాల్యూ తెలిసింది కాబట్టి నేను అలాగే కంటిన్యూ చేశాను. కానీ ఒకప్పుడు దీనికి లేదు, జీరో బిజినెస్ అన్నట్టు ఇది. అప్పుడు ఏదో దానికి బతకడం అన్నట్టు. ఇప్పుడు ఏంటి అంటే కొంచెం మంచి లాభాలు ఉన్నాయి, మంచి డిజైన్స్ వచ్చాయి, జనాలకి మంచిగా అనిపిస్తుంది. కుట్టించే వాళ్ళకైనా తీసుకునే వాళ్ళకైనా అందరికీ చాలా బాగా ఉందన్నమాట. అలాగే కంటిన్యూ చేసుకుంటున్నాము, అలాగే మనం చేసేసుకుంటున్నాము. అయితే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే, టైలరింగ్కి ధైర్యం కావాలి, ఓపిక కావాలి, తెలివి కావాలి, కస్టమర్తో మాట్లాడేంత టాలెంట్ ఉండాలంట మనకి. ఆ టాలెంట్ ఉంటేనే మన జీవితం అనేది మంచిగా ఉంటుంది. అలా కాకుండా ఏదో అసలు మాట్లాడలేకపోయినా, బిజినెస్లో ఎక్కువగా మాట్లాడగలగాలండి. మాట్లాడగలిగితేనే ఏ బిజినెస్ అయినా, ఇదే కాదు ఏ బిజినెస్లో అయినా మాట్లాడే విధానం కరెక్ట్గా ఉండాలి. వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, ఇవ్వడం, తీసుకోవడం ఇది కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ ఇదేనమాట మంచి నేర్చుకోవాల్సింది. తర్వాత ఓపిక ఉండాలి, టయానికి అందించే సామర్థ్యత ఉండాలి. ఏంటో తెలుగులో కొన్ని పదాలు నాకు మిస్టేక్ అవుతూ ఉంటాయండి. అలా ఏంటి అంటే ఒకదానికి మించి ఒకటి మనకు అన్నీ కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ ఉంటేనే ఏ బిజినెస్లో అయినా రాణిస్తాము. దీంట్లో ఇంకో కొంచెం ఎక్కువగానే ఉండాలన్నమాట. అయితే అలా ఉన్న తర్వాత చిన్నగా ఇంట్లో కుట్టుకుంటూనే మనకి గిరాక్ బాగా అలవాటు చేసుకొని ఒక అడ్డాలో ఒక షాప్ తీసుకొని, ఆ షాప్ మంచిగా ఒక 2,000 కంటే ఎక్కువగా పెట్టొద్దండి. చిన్న షాప్ తీసుకొని అలా మనమే కుట్టుకుంటూ, తర్వాత చేతి పని వాళ్ళని, తర్వాతకి జిగ్జాగ్ వాళ్ళని, తర్వాతకి ఫీస్ వర్క్ వాళ్ళని, నేర్పించే వాళ్ళని పెట్టుకుంటూ చిన్నగా ఎదగాలండి. ఇది ఒకేసారి ఒక 10 లక్షలు 5 లక్షలు పెట్టి ఎదగాలని కోరిక అయితే ఉండొద్దు. ఎందుకంటే ఎవరికైనా కూడా డబ్బు పెట్టి లాభం పొందడం అనేది అది తప్పండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలి అంటే టైం పడుతుంది. ఒకేసారి 6 నెలల్లో ఎదగాలి అంటే ఏ బిజినెస్ కూడా ఎదగలేమండి. కొంచెంగా ఎదగాలన్నమాట. మెట్టు బై మెట్టు ఎదుగుతూ ఉండాలన్నమాట. ఇలా ఏంటి అంటే
దీంట్లో ఒడిదుడుకులు చాలా ఉంటాయి. ఇందుట్లో కొంతమంది మన మీద ఏడవడము, కొంతమంది ఎదుగుతుంటే ఏదో చేయడము, ఏదో రాయేయడము, మనకి ధీటుగా వేరే షాప్ పెట్టుకోవడము, మనకి పోటీగా ఉండడము, ఇవన్నీ కూడా మనకేంటి అంటే మెట్టు ఎక్కడానికే చేస్తారు కానీ వాళ్ళు దింపడానికి కాదు. అలా పోటీతత్వం ఉన్న దగ్గరే మనం గెలవగలుగుతామండి. ఓటమి ఏమో ఇంకోటి నేర్పితే గెలుపు ఇంకోటి నేర్పుతుందండి. ఈ రెండు కూడా మంచి పాఠాలు అనమాట జీవితంలో. ఓడిపోయిన వాడు ఎప్పుడు కూడా ఓడిపోడు, అలా అని గెలిచిన వాడు ఎప్పుడు కూడా గెలవలేడు. ఈ రెండు ఓటమి గెలుపు అనేది సహజం అనమాట మనిషికి. ఇది ఎన్నో మన ఆటలలో కానీ జీవితంలో కానీ మన పక్కన మన ఎదురుగా మన జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు చూస్తూనే ఉన్నాము, చూస్తూనే ఉంటాము. ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చిన ఒక నైజం అనమాట. దేవుడు ఏంటి అంటే దేవుడు మనల్ని ఆటగాళ్ళలాగా భూమి మీదకి పంపించాడండి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క పని మీద మైండ్ సెట్ పెట్టాడు. అవన్నీ చేసుకుంటూ బతకగలిగి నెగ్గిన వాళ్ళే ఈ ఒక గేమ్లో పాస్ అయ్యి స్వర్గానికి పోవాలని రాసిపెట్టి ఉంటుందన్నమాట. అలా అన్నీ కూడా మంచితనంతో మనం గెలవాలి. ఏదైనా కూడా చెడుతనంతో మనం ఏది చేయలేమండి. మన మాట నైపుణ్యం కానీ నడవడిక కానీ మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలి. మనం హెల్ప్ చేయాలి అంటే మన నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు చూసి చేస్తారనమాట. అలా ఉండాలన్నమాట. హెల్పింగ్ నేచర్ కానీ మాట సహాయం కానీ మనం చెప్తే వాళ్ళు చేశారా అది సక్సెస్ కావాలి. కొంతమంది చూడండి, ఏదన్నా మనం ఒక మంచి డౌట్ అడిగామనుకుంటే ఆ డౌట్ పెద్దదిగానే చేస్తారు కానీ చిన్నగా అయితే అసలు చేయరు. ఈ రోజుల్లో అయితే అలాగే ఉందండి, మాట క్లియర్గా చెప్పరనమాట మనకి. అలాగే ఇప్పుడు ఈ బిజినెస్లలో కూడా ఏంటంటే ఒడిదుడుకులు చాలామందికి చాలా ఉంటాయన్నమాట. ఇది పెట్టుకోవాలా వద్దా, కుట్టాలా వద్దా, ఎలా చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా చాలా డౌట్స్. ఆ డౌట్స్ అన్నిటికి కూడా ఇలా మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దామండి. ఇంకా నేనేంటి అంటే ఇలా ఏదన్నా ట్రాఫిక్ వస్తే ఆ ట్రాఫిక్ వెళ్ళే పోతూ ఉంటానండి. అన్నీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. అయితే ఇప్పుడు ఎక్కువగా మనం ఏంటి అంటే మిషన్ కుట్టాలి అంటే కొంతమందికి ఏదో ఒక భయం అనమాట. నువ్వు అమ్మో ఇది కుట్టలేస్తావా, నడువులు నొప్పి, తలనొప్పి ఇవన్నీ వస్తాయని. కానీ ఏ పనైనా కష్టపడాల్సిందేనండి. ఇదొక్కటే కాదు, మనం చేయాల్సిన పనులన్నీ కూడా కష్టం చేయాల్సినవి. ఏది కూడా మనం కూర్చోబెట్టి, ఇప్పుడు ఒకవేళ జీతం ఉంటాం, వాళ్ళు కూర్చోబెట్టేది మనకు అన్నం పెట్టరు కదా. వాళ్ళకి ₹1,00,000 మంది లాభం ఉంటేనే మనకి 50,000 ఇచ్చి పెట్టుకుంటారు. 50,000 లాభం ఉంటేనే మనకి 10,000 ఇచ్చి పెట్టుకుంటారు. అలా ఒక దగ్గర పని చేస్తే వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు కానీ మనకంటూ న్యాయం ఎవరూ చేయరండి. మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే అది 10,000 వ్యాపారం అయినా, రోజు 500 వచ్చినా కూడా మనం తృప్తిగా తిని తృప్తిగా మన సొంతంగా వండుకోవాలంటే మన సొంత బిజినెస్లే మనకి పెద్ద పెట్టుబడి అండి. అలా మనం జీవించవచ్చు అనమాట. కాకపోతే దానికి ధైర్యం, నేను చెప్పినవన్నీ కూడా మనకు ఉండాలి. అయితే తర్వాత షాప్ పెట్టుకున్న తర్వాత కొన్ని మనకి డౌట్స్ ఉంటాయి, అవి నడుస్తాయా నడవా అని. నడుస్తాయండి, కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి. కొన్ని షాపులు పికప్ అయ్యేసరికి సంవత్సరం పడుతుంది, కొన్ని షాపులు పికప్ అయ్యేసరికి 6 నెలలకే. అలా అయినట్టు పబ్లిసిటీ ఎక్కువగా అవ్వాలి అనుకుంటే ఒకటి కిరాణం షాపు, ఇంకోటి ఏంటంటే బట్టల షాపేనండి. ఇవి రెండు బాగా పబ్లిసిటీ అవుతాయి. ఎందుకంటే లేడీస్కి సంబంధించినవి ఏవి పెట్టినా కూడా ఎక్కువగా షాపింగ్ చేసేది లేడీసే కాబట్టి తొందరగా మనం పబ్లిసిటీ కావచ్చు అనమాట. అది ఏ రూపంలో అయినా కానీ దానికంటే ఎక్కువగా మనకి ఈ బోటిక్ షాప్ కానీ టైలర్ షాప్ కానీ పెట్టుకోవడం చాలా గొప్పతనం అండి. చాలా బాగా ఇప్పుడు నేను చూస్తున్నాను, నాకు ఫోన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, బీటెక్లు బీఈడీలు చేసిన వాళ్ళు కూడా చాలామంది అంటున్నారు, అన్నయ్య నేను ట్రైనింగ్ చేయాలనుకుంటున్నాను, మీ దగ్గరకు వచ్చి చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటున్నారు. కానీ చాలా దూరం నుంచి కాల్స్ చేస్తున్నారు అనమాట నాకు. ఇక్కడ కాదండి, వాళ్ళు బెంగళూరు, కలకత్తా, చాలా దూరం అనమాట. మాకు వాళ్ళకి దగ్గర చాలా దూరం ఉంది అనమాట. వాళ్ళ తిండి వేరు, మన తిండి వేరు, మన వాతావరణం వేరు, వాళ్ళ వాతావరణం వేరు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండగలుగుతారా లేరా అని నేను మాట ఇవ్వలేకపోతున్నాను. దగ్గర వాళ్ళు ఎవరైనా చేశారు అంటే వాళ్ళకి ఇక ఫీజు పెట్టుకోలేను అంటే ఆన్లైన్లకి మీరు అటెండ్ కాండమ్మా, ఫీజు పెట్టుకుంటారంటే ఇక్కడ స్వయంగా వచ్చి నేర్చుకోవచ్చామా అని చెప్తున్నాను. ఆ ప్లాన్ అయితే అలా నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఇది పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ధీటుగా నేను సమాధానం చెప్పేది ఏంటి అంటే పెట్టుకోవచ్చు, 100% పెట్టుకోండి. కాకపోతే ఏంటి అంటే నష్టాలు లాభాలు అనేవి మనకు ఒక సంవత్సరం తర్వాత తెలుస్తాయి. వెంటనే నెల అయితే మనకు తెలియవండి. ఎందుకంటే మనం దీనికంటూ కొంచెం పెట్టుబడి పెడతాము, అది తీసేసరికి కొంచెం టైం పడుతుంది. దాంతోపాటు మనం వర్కర్స్ని పెట్టుకోవడం అంటే చాలా దూరం నుంచి మనం 20,000 30,000 ఇచ్చి వాళ్ళని పెట్టుకుంటాము. కానీ అప్పుడు మనకి ఏం కావాలి, మనకి డైలీ వాళ్ళకి 6-7 బ్లౌజులు మనకి వచ్చేటట్టు ఉండాలి. అవి కూడా ఎవరు బాగా మోడల్స్ కుట్టించేటట్టుగా ఉండాలి. మామూలు బ్లౌజులు అయితే వాళ్ళతో కుట్టించామనుకోండి, ఆ రేటు మనకి పడదు, ఆ అమౌంట్ మనకి రాదనమాట. మనం కుట్టినా కూడా మళ్ళీ వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, మంచిగా ఫిట్టింగ్ ఒక్కటి మనం చూసుకోవాలండి. ఫినిషింగ్ అయితే నెంబర్ 1గా ఉంటుంది, అన్నీ కరెక్ట్గా చేస్తారు, చాలా బాగా చేస్తారు. కొంచెం ఫిట్టింగ్ ఏంటి అంటే ఏరియాని బట్టి ఉంటుంది. చూడండి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మోడల్ వేస్తూ ఉంటారు, ఒక్కొక్క రకంగా బ్లౌజులు తొడుగుతూ ఉంటారు. అలా మనకి ఏంటంటే మన ఏరియాకి తగ్గట్టుగా మనం వాళ్ళకి నేర్పించుకోవాలన్నమాట. మోడల్ కానీ ఫిట్టింగ్ కానీ
స్టిచ్చింగ్ కానీ కొద్దిగా మనం దారి మలిపామనుకోండి వాళ్ళు సెట్ అయిపోతారు, చాలా చక్కగా కుడుతూ ఉంటారనమాట. అలా మనకి ఏంటంటే మైండ్ సెట్ మనం ఫస్ట్ సెట్ చేసుకొని తర్వాత వాళ్ళకి చేయాలన్నమాట. దానివల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయండి. వాళ్ళని తీసుకొచ్చినా కూడా వాళ్ళకి 1000 ఇచ్చినప్పుడు మనకు కూడా 1000 రూపాయలు మిగులుతాయి. కానీ ధైర్యం ఉండాలి ముందు మనిషి పెట్టగలిగేటప్పుడు ఉంటే మనకు వచ్చేవి కూడా వచ్చేస్తాయి అన్నమాట. వీటన్నిటికీ ఏంటి అంటే నమ్మకాలండి, నమ్మకాలతో కూడిన పనులు అన్నమాట. ఇవన్నీ ధైర్యం నమ్మకం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము. దాంట్లో ముఖ్యమైనది టైలరింగ్ అన్నమాట. టైలరింగ్ అనేది ఏంటి అంటే నా విషయంలో అయితే చాలా పెద్ద గొప్ప వరం అండి. నేను ఇది ఏ నిమిషాల్లో నేర్చుకున్నాను కానీ నేను ఎప్పుడు గర్వపడుతూ ఉంటాను. నా పనిలో నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, నాకు చాలా విధాలుగా నేను సేవ్ అయ్యాను, నాకు చాలా దేవుడు మంచి పనిని ఇచ్చాడు, నాకు చాలా గొప్పగా నేను నేర్చుకున్నాను అని చాలా వరకు నేను అందరికీ చెప్పడం విషయంలో కానీ నేను చాలా ఫీల్ అవుతాను అనమాట. ఈ పని విషయంలో నేను గొప్పగా ఫీల్ అవుతాను. అంటే నార్మల్గా కాదండి, చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే నేను చాలా బాగా నా వరకు నేనైతే నా మనసుకైతే నేను తృప్తి పొందాను. మనం ఏదైనా పని చేస్తున్నామంటే దాంట్లో తృప్తి ఉంటేనే చేయగలుగుతాం. కానీ 100% నాకు ఉందన్నమాట. ఎందుకంటే మనం చేస్తూ ఉంటున్నాం కదా, రోజుకు రోజు కొత్తతనం, రోజు కొత్త మోడల్స్ తీయడం, కుట్టియడం, కస్టమర్లతో మాట్లాడడం. ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు రారు, టైంపాస్, ఎంజాయ్కి ఎంజాయ్, పనికి పని, డబ్బుకు డబ్బు అన్నీ కూడా నాకు మంచిగా ఈ పని మొదలు పెట్టుకున్నాక వచ్చాయండి. ఇలానే మీరు కూడా రావాలి అంటే మీరు కొంచెం కష్టపడాలి. నేను దీనికంటే ముందు ఒక 8 సంవత్సరాలు కష్టపడ్డానండి. 8 సంవత్సరాల కష్టం తర్వాత నేను సుఖపడ్డాను అనమాట. అంటే వర్కర్లను మెయింటైన్ చేయడం, కటింగ్ చేసి వాళ్ళకి ఇవ్వడం, మంచిగా నాకంటూ తయారు చేసుకోవడం వల్ల నా చుట్టూ ఒక 10 మందికి పని ఇవ్వడం. ఎప్పుడైనా కూడా నా మనస్తత్వం ఒకటి ఉండేదండి ఫస్ట్ నుంచి కూడా. నేను బతకాలి అనే దాని గురించి కన్నా నేను కనీసం ఒక 4గురికి పని ఇవ్వాలి అని ఆలోచించేవాడిని. అలాగే దేవుడు నన్ను అదే స్థానంలో ఉంచాను. ఎప్పుడైనా తను బతకాలి అనేది ముఖ్యం కాదండి, మనతో పాటు 4గురు బతకాలి, మనమే బతికేటట్టు ఒక అంటే ఒక వాళ్ళకి ఒక సపోర్ట్ ఉండాలి అని మనం కోరుకుంటేనే కనీసం మనమన్నా సెట్ అవుతాం. ఆ సంకల్పం అనేది మనకు ఉండాలన్నమాట ఎప్పుడైనా. అలాగే ఇప్పుడు మగ్గం వర్కులు కానీ, కంప్యూటర్ వర్కులు కానీ, బెంగాల్ వర్కర్స్ కానీ, మన దగ్గర చేతి పని వాళ్ళు కానీ, కంప్యూటర్ వర్కులు వాళ్ళు కానీ, ఇక ఏదైనా కానివ్వండి, దగ్గర ఒక 20 మంది వర్కర్స్ మనం చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. వాళ్ళకి పని ఇచ్చుకుంటూ మనకు ₹1 వచ్చేటట్టు, వాళ్ళకు ₹1 వచ్చేటట్టు మనం బతకొచ్చు. ఈ పనిలో చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుందండి. ఇవన్నీ సెట్ అయ్యేసరికి ఒక 2-3 సంవత్సరాలు పట్టొచ్చు, మనం చెప్పలేం. ఇప్పుడు సిటీ అంటారా, హైదరాబాద్ అంటారా, అందరికీ తెలుసు కాబట్టి పని విషయంలో చాలా చక్కగా వాళ్ళు వెంటనే పట్టించుకుంటారు, వెంటనే అర్థమైపోతుంది వాళ్ళకి. అలా మనం సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇక కొంచెం పల్లెటూర్లలో కొద్దిగా ఇలాగా ఇప్పుడు మా ఊరు ఉందంటే నేను ఎప్పటి నుంచో కుడుతున్నాను కాబట్టి నాకు కుప్పలుగా వస్తాయి. కానీ కొత్తగా పెట్టాలి అంటే వాళ్ళని నమ్మాలి కదా, అందువల్ల ఒక 1 year 2 years అయితే పడుతుందన్నమాట. ఎవరికైనా టయానికి ఇస్తున్నారా లేదా, మంచి కుడుతున్నారా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. ఇలా ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోవాలండి. దీనికంటే ముఖ్యం ఏంటంటే సంకల్పం, పట్టుదల, ఇవి 2 బాగా ఉండాలండి. ఇవి 2 ఉంటేనే మనం ఏ పనిలో అయినా జయించగలుగుతాము. చేస్తామా లేదా, వస్తుందా రాదా, చేయగలుగుతామా లేవా, ఇవన్నీ ఏంటి అంటే ఒక మెట్టు దించుతాయి అన్నమాట. ఈ ఆలోచనలు చేయాలి, రావాలి, కుట్టాలి అనేవి ఒక మెట్టు ఎక్కిస్తాయి అన్నమాట. అలా ధైర్యంతో ముందుకు ఏ పని చేసినా కూడా, ఇప్పుడు చూడండి, మనకంటే తక్కువ చదివిన వాళ్ళు, మనకంటే తక్కువ ఏజీ వాళ్ళు మెయింటైన్ చేసినప్పుడు మనం ఎందుకు చేయలేమని ఆలోచించాలి. ప్రతి పనిలో అయినా కూడా మనకు ఆలోచన అనేది రావాలన్నమాట. ఇప్పుడు లోకం రీతి ఎలా ఉందంటే మనం ఎదిగింది చూస్తారు కానీ మనం కష్టపడ్డది ఎవరూ చూడరు అనమాట. అయితే చాలామంది కూడా ఈ మధ్య యుఎస్ మేడం మా ఇంటికి వచ్చారు కదా, చాలామంది అంటున్నారు కదా, తను వచ్చింది కదా మీకు ఏమి ఇచ్చి వెళ్ళింది అని అంటున్నారు అనమాట. ఇప్పుడు చూడండి, ఒక మనిషి రావాలి అంటే తన దగ్గర మనం ఏదో తీసుకుని మనం ఏదో ఇస్తే వచ్చినట్టు కాదండి, ప్రేమతో వచ్చారనమాట. ఆ మేడం ఏంటంటే అంత దూరం నుంచి మా మాటలు నచ్చి, మేము నచ్చి, మా పని నచ్చి అంత దూరం నుంచి వచ్చారు. తను మాకు ఇవ్వాల్సింది ఏం లేదు, మనం తనకి ఇవ్వాల్సింది కూడా ఏం లేదు, ఒక ప్రేమ, అభిమానం అంతే. అయితే ఏమైనా ఇచ్చారా, నా చుట్టుపక్కల వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు ఎంత ఇచ్చారు, వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇస్తారు కదా అని అంటూ ఉంటారు. కానీ నేను ఏ రోజు కూడా ఆలోచన అనేది నాకు రాలేదండి. తను ఇవ్వాలనుకున్నా కూడా నేను తీసుకునే పొజిషన్లో అయితే నేను లేను. ఎందుకంటే నాకు దేవుడు ఇస్తున్నాడు అన్ని రకాలుగా, నేను 4గురికి హెల్ప్ చేస్తున్నాను. ఇంకా నేను తీసుకునే పొజిషన్లో నేను లేను కాబట్టి వాళ్ళు అడుగున తర్వాత నాకు అర్థమైందనమాట. ఓహో, వీళ్ళు ఇలా కూడా అనుకుంటారా జనాలు, అంటే ఒకళ్ళు ఇస్తే బాగుపడాలి అనుకునే ఆలోచన అది చాలా చెడ్డ అలవాటు అండి. అది ఎవరు కాదు, నేను నా తల్లిదండ్రి సంపాదన మీదనే నేను ఆశ పెట్టుకోలేదు. ఎందుకంటే అది నేను సంపాదించలేదు, అది నాది కాదు అని నేను ఎప్పుడో నా నిర్ణయం నేను తీసుకున్నాను అనమాట. అలా మనస్తత్వంతో నేను బతికేవాడిని. అది ఎవరో వచ్చి నాకు
నాకు ఇస్తే నేను ఎందుకు తీసుకుంటానండి? అది ఏదో చిన్న గిఫ్ట్ అలాంటిది తీసుకోగలుగుతాము. లక్షలు వాళ్ళు దారిపోయారు, మనం తీసుకునే స్థానంలో మనం కూడా లేవు. ఎందుకంటే మనం సంపాదిస్తున్నాం, 10 మందికి పనిస్తున్నాం. ఒకళ్ళు ఇచ్చేంత తీసుకునేంత స్థితిలో మనం లేము. కాబట్టి అలాంటి ఆలోచనలు కలిగి ఉంటారనమాట. నేను ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, ఎవరన్నా ఏదన్నా ఇస్తే తీసుకోవాలి అన్న ఆలోచన కూడా చాలా చెడ్డ అలవాటు అండి. మనకి అన్నిటికంటే ఇచ్చేవాడు, ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నాను, భగవంతుడు అండి. నేను దీనికి ఒక చిన్న కథ చెప్తాను చూడండి. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఏంటి అంటే, ఇక ఇవన్నీ అవసరం, మన పనికి ఇవన్నీ అవసరం. న్యాయం అనేది చాలా ముఖ్యమండి. పనిలో మనకి న్యాయం లేకపోతే మనం ఏ పనిలో కూడా చేయలేము. మీరు అంటారన్న ఈ రోజుల్లో న్యాయం లేదు అని. ఎక్కడో కాదు, నేనే మంచిగా బతుకుతాను. ఒక వడ్డీ డబ్బు తినను, ఒకళ్ళ రూపాయి తినను. నేను న్యాయంగా ప్రౌడ్గా చెప్తున్నాను. అలా ఉంటే మనకు ఎందుకు ఉండదండి బతుకు? న్యాయం అనేది ఎన్ని రోజులకైనా బతికిస్తుంది. అది లోకాన్నే కాదు, దేవుడి దగ్గర కూడా మనం బతికేటట్టు చేస్తుంది అనమాట. అదొక పట్టు, అదొక రుచి. ఆ రుచిని మనం కనాలన్నమాట. అది కనాలి, మనలో ఉండాలి, పుట్టించాలి మనం. ఓకేనా? అయితే ఆ రాజుగారు ఏమన్నారు అంటే, ఈ యొక్క ఊళ్ళో జనాలు ఉన్నారు, నా దగ్గర ఆస్తి కుప్పలు కుప్పలుగా పడిపోయి ఉంది, నేను ఏం చేయాలి, నాకేం తెలియదు, నా ప్రజలకి నేను ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి ఏం చేశాడంటే, ఊళ్ళో టంకా, అంటే ఇంతకుముందు టంకా వేసేవాళ్ళు కదండి, ఏదైనా జరుగుతుంటే ఇంట్లో ఊళ్ళో ఏదైనా జరిగినా అలా టంకా వేయించారనమాట. ఈ రోజు వచ్చి రాజుగారు ఏ వస్తువు అయితే బయట పెట్టాడో ఆ వస్తువు మీద చేయి పెట్టిన వాళ్ళకి ఆ వస్తువు వాళ్ళ సొంతం అని చెప్పేసి అన్ని నగలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ కూడా ఇలా హాల్లో పెట్టేసి ఇక జనాలందరినీ పిలిపించి మీకు ఏది నచ్చిందో దాని మీద చేయి పెట్టేసేయండి అని. అయితే జనాలు ఈ రోజుల్లో పోకడేందంటే డబ్బు, వజ్రాలు, బంగారం ఇవి చూసుకుంటున్నారండి. ఇక దానికి మించిన ఆలోచన అయితే వేరే ఏమీ లేదనమాట జనాలకి. అయితే వెళ్ళి ఉరికిపోయి అందరు కూడా బంగారం మీద, వజ్రాల మీద చేయి పెట్టేశారు. ఇవి వస్తే నేను బతకగలుగుతాను అని. కానీ ఇదంతా వేస్ట్ మాట అండి. ఒక డబ్బు రావడం వల్ల ఇవన్నీ జరుగుతాయని కూడా మనకు అనవసరం అండి. అది ఎంతవరకు అంతవరకు. ఆ డబ్బు అనేది మనిషికి మించి ఉండకూడదు, ప్రేమకు మించి ఉండకూడదు. మనకి ఏదో ఉండాలి అంతే, కానీ అది దానికి అవసరానికి మించి దాన్ని వాడకూడదు అనమాట మనం. అది కూడా అంతే డేంజర్ మనకి. ఏంది చూడండి, ఇప్పుడు 1,00,000 వస్తాయి, అవి ఉంటాయా? రేపు ఉండవు. ఈరోజు మనవి, అవి రేపు మనవి కావు. దాని మీద మనం నమ్మొద్దు ఎప్పుడైనా. మన కష్టాన్ని మనం నమ్ముకోవాలన్నమాట. అయితే అందరూ వెళ్ళి ఎవరి చేయి మీద వాళ్ళు అలా పెట్టేశారనమాట. కానీ ఒక తెలివైన వ్యక్తి, అది మీలోనే కావచ్చు, మా దగ్గరే కావచ్చు, కానీ అలాంటి మనిషి వెళ్ళి డైరెక్ట్గా ఆ రాజుగారి నెత్తి మీద చేయి పెట్టారనమాట. ఎంత తెలివి కల్లవైన మనిషి చూడండి. ఇది మా మసీదులో విన్నానండి నేను. చాలా మంచిగా అనిపించింది నాకు ఎంతో షింక్ అయినట్టుగా అనిపించింది. నా జీవితానికి ఇది చాలా బాగుంది. ఇలాంటి మాటలు వింటుంటే నేను చాలా పౌరుషంగా, ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటానండి. అయితే ఆ రాజుగారి నెత్తి మీద చేయి పెట్టగానే దాని ఆలోచన ఏంటి మీరు చెప్పండి నాకు ఒకసారి. అదేంటి అంటే, తను ఈ నగలు, వజ్రాలు, వైడూర్యాలు కాదు, ముందు రాజుగారి మీద చేయి పెట్టడానికి కారణం ఏంటంటే, రాజుగారి మీద చేయి పెడితే ఇవన్నీ నావే, ఇవన్నీ కూడా నాకే వచ్చేస్తాయి. అంత తెలివైన ఆలోచన అనమాట. ఒక ఆడమనిషి, మళ్ళీ ఇది కూడా మగ మనిషి కాదు, ఒక ఆడమనిషి వెళ్ళి అలా రాజుగారి నెత్తి మీద చేయి పెట్టారనమాట. ఆ ఆలోచన అనేది ఆడమనిషికి వచ్చింది. అది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా లేడీస్ కాబట్టి దీనివల్ల మీకు కూడా కొంచెం గొప్ప పాఠం నేర్చుకుంటారు కాబట్టి చెప్తున్నానండి. మీకు తెలిసే ఉంటుంది ఈ విషయం, కానీ తెలియని వాళ్ళకు కూడా ఇది తెలియాలని నేను చెప్తున్నాను. నేను విన్నది ఏదైనా మీతో పంచుకుంటాను కాబట్టి. అలా తెలివిగా వ్యవహరించి తను ఏం చేశారు, చక్కగా ముందు అలా తీసుకున్నారనమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందని మా పెద్దవాళ్ళు ఏం చెప్పారు అంటే, లోకంలో వచ్చే ఏ వస్తువు కూడా మనకు శాశ్వతం కాదు. తను వెళ్ళి డైరెక్ట్గా రాజుగారి మీద నెత్తిన పెట్టింది అంటే, అలాగే మనం కూడా దేవుణ్ణి నమ్ముకోవాలి. ఈ అన్నిటి ఇచ్చేవాడు దేవుడు. మనం దేవుణ్ణి నమ్ముకుంటే అవన్నీ మన కాళ్ళ దగ్గరకు ఆటోమేటిక్గా వస్తాయి. అలాంటిది ఆయన మీద నమ్మకం ఉండి నలుగురికి మంచి చేయాలని, మంచి చెడు మీద మనం నడుస్తూ ఉంటే అప్పుడు మనకి మంచి జరుగుతుంది అనమాట. ఆ ఆలోచనతో మనం బతకాలన్నమాట. అలా బతికినప్పుడు మనకి ఒక మంచి బతుకు దొరుకుతుంది. మనతో పాటు 10 మందికి కూడా మంచిగా ఉంటుంది. చూడండి, మనిషి వెళ్ళేటప్పుడు ఏది తీసుకెళ్ళడండి. మనవి ఏంటి అంటే, మనది ఏదైతే హెల్ప్ చేస్తామో, ఇప్పుడు నా చేతిలో పని ఉంది, నేను ఏది ఇయ్యలేను, నాకు వచ్చింది పని, ఇదే నేను మీకు నేర్పుతున్నాను. ఇది కూడా ఒక హెల్ప్, ఒక పెద్ద హెల్ప్. నా తృప్తి కోసం, అది మీ తృప్తి కోసం మీరు నేర్చుకోవాలని కాదు. నేను ఏదన్నా ఒకటి చేయాలి అని నా మనసులో అనుకున్నాను, నేను నేర్పుతున్నాను. అలాగే మీ పనిలో కానీ మీరు చేయగలిగేది ఏదైనా కూడా హెల్ప్ విషయంలో చేయండి. అది డబ్బే కావాలి, బంగారమే కావాలి, వజ్రాలే కావాలి, ఇవి కాదు మనకు కావాల్సింది. మనలో ఉన్నది ఏదైతే తీసి ఎదుటి వాళ్ళకి ఇవ్వడమే అది గొప్పతనం. అది దేవుడికి దగ్గర చేస్తుంది. ఈ లోకంలో కూడా మంచి నేమ్ తెచ్చి మనకు పెడుతుంది అనమాట. ఏది ఇచ్చేవాడైనా దేవుడేనండి. మన పరువు తీయాలన్నా, రావాలన్నా, రోగం ఇవ్వాలన్నా, తీయాలన్నా కూడా ఆ పైవాడి చేతిలోనే ఉంటుందండి. లోకం చేతిలో ఏది ఉండదండి. దాన్ని మనం దృఢంగా నమ్మాలన్నమాట. నేనైతే 100% నమ్ముతాను. మీరు నమ్ముతారనే నేను ఈ విషయాలు ప్రతిదీ మీతో పంచుతుంటాను. పనితో పాటు నా పర్సనల్ విషయాలు కూడా మీకు చెప్తూ ఉంటాను. అలాగే బిజినెస్ చేసేటప్పుడు కూడా మంచి సంకల్పం ఉండాలన్నమాట. మనకి సంకల్పంతో మనం ముందు అడుగు వేస్తే ఏ పనైనా
చేయగలుగుతాము. టైలరింగ్ అనేది ఒక మంచి రాజగిరి పని అండి. కాలు మీద కాలు వేసుకొని చేయొచ్చు. మనం 10 మందికి పని ఇవ్వచ్చు. ఒకళ్ళ ముందు చేయి చాపాల్సిన అవసరం మనకు లేదు. అది ఇంట్లో ఆడవాళ్ళైనా బయట మగవాళ్ళైనా కొంచెం పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా జెంట్స్ టైలర్స్ కూడా ఇప్పుడు చెప్తున్నారు, అన్నయ్య మీ ఛానల్ చూసి మేము చాలా నేర్చుకుంటున్నాము, మాకు ఇంతకుముందు జెంట్స్ టైలర్లు మేము ఏం సంపాదించుకోలేకపోయాం, ఇప్పుడు 4 జాకెట్లు కుట్టుకుంటే 1000 రూపాయలు వస్తున్నాయని నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అలాగే అందరూ ఓపికతో మంచిగా టైం తీసి మరి మన ఛానల్ చూసి అందరూ కూడా మంచిగా లైకులు షేర్ ఇచ్చే వాళ్ళకి నేను అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే ఈ హోలీ రోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి మీకు. హోలీ అంటే అందరూ రంగులు పూస్తూ ఉంటారు, జనాలకి రంగులు పూసి మంచిగా హ్యాపీగా చేసుకుంటారు. అది నేను కాదనను, చేసుకోండి. అది ఒక ఏంటి అంటే మైండ్లో ఒక టైడ్ అనేది మనకి పోతూ ఉంటుంది, అలా అందరూ కలిసిమెలిసిగా ఆడుకోవడం వల్ల. కానీ రంగులు పూసుకొని ఆడుకోవడం వల్ల ఈ రోజుతోనే ఈ హోలీ అనేది మనకి తొలగిపోతుంది. కానీ రంగులు మార్చే మనుషులు కూడా మన మధ్యలో ఉంటారు, అంటే మనతో మంచిగా ఉంటారు, అవతల రంగు మారుస్తూ ఉంటారు, వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. అది మనం ముఖ్యంగా ఈ హోలీ రోజున నేర్చుకోవాల్సిందండి. ఇది బాగా గుర్తుంచుకోండి. మీరు మన చుట్టూ రంగులు మార్చే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్త పడుకుంటూ బిజినెస్ సక్సెస్ అవుతూ అందరూ నాలాగే హ్యాపీగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకంటే ఎక్కువ సంపాదించుకుంటూ 10 మందికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ఇలాగే ఇంకా వేరే ఏదైనా టాపిక్స్ ఉన్నా నన్ను అడగండి కామెంట్లో, నేను ఖచ్చితంగా నాకు తెలిసినవి మీకు చెప్తాను. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఓకేనా?